వెల్కమ్ బ్యాక్ టు హనీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే అందరం ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఏడుకో తెలియదు, అందరు రెడీ అయ్యారు. 3 ప్లేసెస్ అయితే మేము చూస్ చేసుకున్నాం. రోడ్ పైకి వెళ్ళిన తర్వాత ఒకటి తీసాం, అది ఏదో 1 2 3 4 అగాడు అటు తప్పించుకొని తిరుగుతుంది మా శిశు. 5 ఇప్పుడు పోదామని రెడీగా ఉంది. హాయ్ హనీ. చెప్పు ఏంటి చెప్పు బాబాయ్. కూర్చుంటాడు జాగ్రత్త, కొంచెం నిమ్మలంగా పోయిరాలి. కుసల్తానే జాగ్రత్త, మేము జాగ్రత్త కాదా? జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. చూసారా సార్ డబుల్ యాక్షన్. నిమ్మలంగా పోరి. నీరు వస్తే శ్రావణం ఫోన్ చేసే పండుకోరి. అంతే అంటాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. దాచిపెట్టుకో, దాచిపెట్టుకో, పైసా దాచిపెట్టుకోమ్మా. ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుండి. అయితే ఫస్ట్ అయితే రోడ్ పైకి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము 3 ప్లేసెస్ చూస్ చేసుకున్నాం కదా, అందులో ఏదన్నా ఒకటి పిక్ చేసుకొని అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాం. అందరం కలిసి అయితే ఎవరికి నచ్చిన ప్లేసెస్ అట్లా 3 చూస్ చేసుకున్నాం అన్నమాట. సో చూద్దాం, ఒక ప్లేస్ దగ్గర ఆగేసి మనము ఆ 3 ప్లేసెస్లలో 1 ప్లేస్ చూస్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు పానగల్ బైపాస్ దగ్గర అయితే ఆగినాం. సో మేము 3 ప్లేసెస్ అయితే చూస్ చేసుకున్నాం ఎటైనా ట్రిప్ వెళ్దామని. చూద్దాం, ఇందులో నుంచి మనం పిక్ చేసుకొని ఆ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఏమేమి ప్లేస్ చూస్ చేసుకున్నాం చూపిస్తామండి. అరకు ఫస్ట్ ప్లేస్, అండ్ అనదర్ వన్ భద్రాచలం, అండ్ ఫైనల్లీ వైజాగ్. ఈ ప్లేసెస్ అయితే మేము అనుకున్నాం ఇందులో ఏదన్నా ఒకటి పాపతో అయితే తీద్దాం. తను ఏది తీస్తే ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. పాప హనీ పాప, మమ్మీ ఇందులో ఒకటి తీసా, ఓకేనా? ఏదన్నా ఒకటి మమ్మీ, ఒకటి ఓన్లీ వన్. ఎక్కడో తడుకొట్టాడు. ఏదో తేడాగా ఉందేంటి? ఎక్కడ పోదాం మనం? ఓ ఇట్స్ భద్రాచలం. మనం భద్రాచలం పోదామా? అవునా, నిజమా? చలో ఇప్పుడైతే మనం భద్రాచలం వెళ్తున్నాం. చూడండి, టైం అయితే నైట్ 11 o'clock అవుతుంది, 11:15 అవుతుంది. స్టార్ట్ అవుదాం, చూద్దాం ఎప్పుడైతే. సో భద్రాచలం అయితే వెళ్తున్నాం, చూద్దాం, సెర్చ్ చేద్దాం ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో. చెప్పు. 219 కిలోమీటర్లు, 4 hours జర్నీ అయితే ఉంది ఇప్పుడు మనకి. చలో భద్రాచలంకి అయితే స్టార్ట్ అయినాం. కార్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాం.
మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. చూడండి ఫ్రెండ్స్, బావ కూడా కార్ డ్రైవింగ్ చేసుకుంటా డ్యాన్స్ చేస్తుండు. అండ్ ఈ వీడియో అయితే ఫుల్ ఫన్నీగా వస్తుంది, చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు. వీళ్ళిద్దరు వచ్చేసి మా చెల్లెళ్ళు. మస్తు కామెడీ చేసుకుంటా ఫన్నీగా వెళ్తున్నాం మేమైతే. అండ్ తిని వచ్చేసి మా పిన్ని. తాగుతారా? మంచిగా ఉంటుంది ఆస్తా. Only 500 meters. Coming toll gate. మేమైతే ఇప్పుడు సూర్యాపేట టోల్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. మేము ఆల్రెడీ ఆన్లైన్లో రీఛార్జ్ చేసినాం అన్నమాట. మా హనీ పాప అయితే మంచిగా ఆడుకుంటుంది. తనకైతే కార్లో తిరగడం అయితే మస్తు ఇష్టం. పాపా ఫుల్ నిద్ర వస్తుంది ఫ్రెండ్స్, 12 అవుతుంది. ఏంది ఇప్పుడు నన్ను తీసి పెడతారా అన్న? సాంగ్ పెట్టరా ఫ్రెండ్స్ కార్లో సాగుతున్నా ఫ్రెండ్స్. కార్లా తప్ప అందరినీ ఉంటాయి. ప్రజెంట్ వచ్చేసి కిందపల్లిలో ఉన్నాం. మేమైతే సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ మంచి ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. టేక్మట్లో వచ్చినాం ఫ్రెండ్స్. టేక్మట్ల బ్రిడ్జ్ అటు సైడ్ చూడండి. ఈ రూట్ వచ్చేసి సూర్యాపేట టు ఖమ్మం ఒక్కటే రూట్ అన్నమాట. ఈ బైపాస్ మనకి కొత్తగా కట్టింది. మేమైతే ఇప్పుడే టీ తాగడానికైతే ఆగినాము. మన రెస్టారెంట్ ఫుల్ నిద్ర వస్తుంది, అందుకే టీ తాగడానికి అయితే ఆగినాము. చాయ్ టైం, చాయ్ తాగుతుంది. నిద్ర వస్తుంది ఫుల్. తెచ్చేసాడు మా తమ్ముడు. వీడియో డిలీట్ అవుతుంది. తల్లి ఇది చూడు మమ్మీ, మమ్మీ చిడు తల్లి, సీ హియర్. ఇది వచ్చేసి ఖమ్మం టోల్ గేట్. మనకి నల్గొండ నుంచి భద్రాచలం వరకు అయితే 2 టోల్ గేట్స్ టచ్ అవుతాయి.
సిస్టర్ని దింపడానికైతే ప్లాన్ వేసినాం. తనకి ఫుల్ భయం చీకటి అంటే, దిగనంటుంది. ఏది మమ్మీ పోయేది? నాకు తెలియదు అది ప్లాన్ వేసారు మమ్మీ నన్ను. ఏం చేయం పో పండు నిన్ను ఇచ్చిపెట్టి మేము చుట్టూ చంపబో నా ఓది చూడు చంపాలి. దిక్కేసిరా ఇప్పుడు ఎవరన్నా దిగిరా? నేనే దిగినా. ఎప్పుడు ఇది కావాలి ఓకే తిండి పోతు. టైం ఎంత అవుతుంది? మేమైతే స్క్రీన్లో గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని సెర్చ్ చేసి వెళ్తున్నాము. సో టైం అయితే 2 అవుతుంది అండ్ ఇంకా మాకు 1 hour 25 minutes టైం చూపిస్తుంది. ఆ మ్యాప్ని అయితే ఫాలో అవ్వకుండా వెళ్తున్నాం. మాకు కూడా తెలియదు అడ్రస్ అటు సైడు. మేమైతే మళ్ళీ ఆగినాం టీ తాగడానికి. అందరికి ఫుల్ నిద్ర వస్తుంది. 2:30 అవుతుంది టైము. అక్కడ పోయినాక డివెండర్ విజయవాడ ఉంటుంది ఇది ఒక 5 kilometers పోయినాక చౌరాస్తా వస్తుంది. పోతున్నావు విజయవాడ పోతుంది. మళ్ళీ ఎటు రైట్ పోతుంది. రైట్కి పోతే భద్రాచలం ఎవరిని అడిగేద్దాం. ఇది ఒక 5 kilometers ఉంటుంది. అక్కడ 50 రోడ్ మంచిగా ఉంటుందా? రోడ్డు చాలా బాగుంటుంది. మేమైతే ఖమ్మం రీచ్ అయినాం. ఇది వచ్చేసి ఖమ్మం సెంటర్లో అన్నమాట. చాలా బాగుంది ఖమ్మం అయితే. ఫైనల్లీ భద్రాచలం అయితే రీచ్ అయిపోయినాము. ఇది అక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. 4 o'clock అయింది మేము వచ్చినప్పుడు. అప్పుడు ఫుల్ నిద్ర వస్తుండే, అసలు టైర్డ్ అయిపోయినాం. వీడియో అయితే తీయలేదు. నేనైతే మార్నింగ్ 7 o'clock అలా తీసిన. ఇది మా రూమ్ అనమాట. ఇంకా పడుకొని ఉన్నారు బావ పాప అయితే. గుడ్ మార్నింగ్. అందరం అయితే రెడీ అయినాం, బయటికి వెళ్తున్నాం. ఇక నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బ్యాగ్ ప్యాకింగ్స్ అయిపోయినాయి. అలాగే మేమైతే పాపికొండలు బోటింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ మేమున్న రూమ్ వాళ్ళు ఏజెంట్స్ అనమాట. ఇక్కడనే మేము టికెట్స్ తీసుకున్నాం. అడ్వాన్స్ అయితే పే చేసినాము. ఇదైతే మన గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి. ఇక్కడైతే గుడి దగ్గర కార్ పార్కింగ్ చేసే ప్లేస్ అన్నమాట. సో కార్ అయితే పార్కింగ్ చేస్తున్నాము. ఇది అన్నమాట టెంపుల్ బయట నుండి అయితే ఇలా ఉంటుంది. బయట నుండి మేమైతే వెళ్తున్నాం లోపలికి దర్శనం దగ్గరికి.
ఫోన్ అయితే అలౌ లేదు. మేమైతే లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీయలేకపోయినాం. మేమైతే లోపలికి వెళ్ళి వచ్చినాం అనమాట. దర్శనం అయితే చేసుకోలేదు. అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు. మాకు బోటింగ్ టైం అయిపోతుంది అనమాట. 11 o'clockకే ఉంది బోటింగ్. సో బోటింగ్ మిస్ అవుతుందని మేము ఈవినింగ్ వచ్చిన తర్వాత దర్శనం చేసుకుందామని రిటర్న్ అయినాము. పాపికొండలు ఎటు సైడ్ నుంచి పోవాలన్నట్టు సాయిబాబా టెంపుల్ అని వస్తుంది. సాయిబాబా టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఒకటే రోడ్. ఇప్పుడు ఈ నుంచి లెఫ్ట్ వెళ్ళాలనా? అండ్ బోటింగ్కి ఎలా వెళ్ళాలి, టికెట్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, అక్కడ బోటింగ్ దగ్గర అయితే చాలా బాగుంటుందంట. సో నేనైతే ఫుల్ డీటెయిల్గా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తా. ఈ వ్లాగ్ ఇక్కడికే చాలా లెంతీగా అయిపోయింది. సో మీకోసం మేము మీకు అన్ని చూపించడం కోసం ఇంత కష్టపడుతున్నాం. దానికోసం ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.